హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ రోజైనా సరే నేను ఖచ్చితంగా ఇన్ టైంలో వీడియో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ లైక్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్క లైక్ కూడా. సరే, ఇక న్యూస్లోకి వెళ్ళిపోతే మనం చూడొచ్చు. ఉద్యోగులకు సంక్రాంతి కానుక, డిఏ బకాయిలు 1100 కోట్లు విడుదల, పోలీసులకు సరెండర్ లీవ్స్కు 110 కోట్లు విడుదల, గుత్తేదారులకు 1283 కోట్లు బిల్లుల ద్వారా చెల్లింపు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అసలు బాగాలేదు. అప్పులు చేస్తున్నారు, అప్పులు చేసే అన్ని బిల్లులు కడుతున్నారు. ఈవెన్ అందుకే బిల్లులు చాలా లేట్ అవుతున్నాయి. సో ఇప్పుడు సంక్రాంతి వచ్చింది కాబట్టి ఇప్పటికీ అలాగా బకాయిలు పెడితే బాగోదు. కాబట్టి రాష్ట్రంలో ఉద్యోగులు, వివిధ పనులు చేపట్టిన గుత్తేదారులకు సంక్రాంతి వేళ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నీరు చెట్టు పనులు సహా వివిధ ప్రాజెక్టులు పూర్తి చేసిన గుత్తేదారులకు పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు వీలుగా ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. మొత్తంగా సంక్రాంతి సందర్భంగా 2653 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ఆదేశాలు వెలువడ్డాయి. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న ఒక కరువు భత్యం డిఆర్ బకాయిల చెల్లింపులకు 1100 కోట్లు విడుదల చేసింది. దీనివల్ల 2.25 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకు, 2.70 లక్షల మంది పింఛనర్లకు మేలు కలగనుంది. పోలీసులకు సరెండర్ లీవ్స్ బకాయిల నిమిత్తం 110 కోట్లు చెల్లిస్తుంది. దీంతో సుమారుగా 55,000 మంది పోలీసు సిబ్బందికి లబ్ధి చేకూరనుంది. నిజానికి పోలీసులకు దాదాపుగా 250 కోట్లు ఇవ్వాలి సరెండర్ లీవ్స్, అంతకన్నా ఎక్కువే ఇవ్వాలి. సో 110 కోట్లు ఇచ్చారంట. ఇక జర్మనీ ఛాన్సలర్ ఫెడ్రిక్ మెర్జ్ ఇండియాలో 2 రోజుల పర్యటన నిమిత్తం వచ్చారు. నిన్న గుజరాత్లోని అహ్మదాబాద్ వెళ్ళారు. సో అక్కడ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు, మహాత్ముడికి నివాళులర్పించారు. తర్వాత అంతర్జాతీయ పతంగుల పండుగ 2026ను మోదీ ప్రారంభించగా ఇద్దరు అగ్రనేతలు కలిపి కొద్దిసేపు గాలిపటాలు ఎగరేశారంట. ఇక పని చేయకపోతే పోస్టింగ్ ఇవ్వం అని అధికారులకు, ఆర్థిక శాఖ అధికారులకు అండ్ వివిధ శాఖల అధికారులకు సీఎం చంద్రబాబు గారు చాలా గట్టిగా మందలించారు. క్లాస్ స్పీకర్, ఒకరిద్దరికి అలా చేస్తే మిగిలిన వారికి చురుకు వస్తుంది, నిధులున్నా ఎందుకు ఖర్చు చేయరు, అధికారులపై సీఎం ఆగ్రహం. చంద్రబాబు ఫిబ్రవరి నెలకే బడ్జెట్ పూర్తి చేద్దామని సూచన. అందుబాటులో ఉన్న నిధులు ఖర్చు చేయకపోవడం చాలా సీరియస్ విషయం. కరెక్టే కదా. ఇప్పుడు రోడ్లు వేయడానికి కేంద్రం నుంచి దాదాపుగా 1000 కోట్లు వచ్చాయనుకో, అందులో 100 కోట్లు 150 కోట్లు పనులు చేసి మిగిలినవన్నీ పెండింగ్లో ఉంటే తప్పు అధికారులదే కదా, యంత్రాంగాందే కదా. సో అలా చాలామంది చేస్తున్నారు. ఈవెన్ వైసీపీ ప్రభుత్వంలో అదే తప్పు జరిగింది. జల్ జీవన్ మిషన్ నిధులు వచ్చినా సరే ఖర్చు చేయలేదు, వేరే దానికి మళ్లించారు. ఆర్థిక శాఖ నిధులు వచ్చినా ఖర్చు చేయలేదు, వేరే దానికి మళ్లించారు. ఇలా ఏ పర్పస్ కేంద్రం నిధులు ఇస్తుందో అది ఖర్చు చేయకుండా అలా 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 ఉంచుకొని లాస్ట్లో నాంచి వేరే దానికి మళ్లించడం వలన కేంద్రం నెక్స్ట్ ఇయర్ నుంచి నిధులు ఇవ్వదు. సో అందుకే అలా చేయొద్దు అని సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారు అధికారులకి. సచివాలయంలో సోమవారం మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ల సదస్సు సందర్భంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు, రెవెన్యూ రాబడి తదితర అంశాలపై చర్చలో సీఎం ఈ విషయమై సీరియస్ అయ్యారు. నిధులు ఖర్చు పెట్టాలని కలెక్టర్ల సదస్సులో లక్ష్యాలు విధించాం, అయినా ఏమైనా మార్పు వచ్చిందా అని ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్ను ప్రశ్నించారు. ఇక్కడ ఒక రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారు. ఇందులో కొంతమంది జిల్లాలు 100% నిధులు ఖర్చు చేశారు, కొంతమంది కలెక్టర్లు బాగా వెనుకబడి ఉన్నారు. అలా వెనుకబడిన వారిని కౌన్సిలింగ్ ఇచ్చారు. సో ఇంకొక 15 రోజుల్లో ఇంకోసారి రివ్యూ చేస్తాను, మార్పు రాకపోతే మాత్రం వేటు వేస్తాము, పోస్టింగ్ ఇవ్వము అని సీరియస్ అయ్యారు. సో ఎంత మోటివేట్ చేసినా మార్పు రాదా, పట్టాదారు పాస్ పుస్తకాల్లో తప్పులు, అధికారుల అలక్ష్యంపై సీఎం ఆగ్రహం. ప్రతి నెల 2 నుంచి 9 వరకు పాస్ పుస్తకాలు పంపిణీ. సో మొత్తానికి అధికారుల మీద గరంగరంగా ఉన్నారు నిన్న, పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో, ఆర్థిక పరమైన నిధుల ఖర్చుల విషయంలో కావచ్చు, ఇతర అంశాల్లో. ఇక పోలవరం, నల్లమల సాగర్ విషయంలో తెలంగాణ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది కదా, దానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. రిట్ పిటిషన్కు విచారణార్హత లేదు స్పష్టం చేసిన సిజేఐ జస్టిస్ సూర్యకాంత్. వెంటనే ఉపసంహరించుకొని తెలంగాణ ప్రభుత్వం వెంటనే సివిల్ సూట్ దాఖలు చేస్తామని వెల్లడి. పోలవరం, నల్లమల సాగర్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్కు సిడబ్ల్యూసి ఆమోదం తెలపకముందే ఆ ప్రాజెక్టు డిపిఆర్ తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించడాన్ని సవాల్ చేస్తూ
తెలంగాణ ప్రభుత్వం ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్కు విచారణార్హత లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయిమాల్యా బాక్షలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రాథమికంగా ఈ రిట్ పిటిషన్కు విచారణార్హత లేకపోవడంతో దానిపై విచారణ ముగిస్తున్నాం. అదే సమయంలో ఈ పిటిషన్లో పేర్కొన్న అంశాలపై చట్ట ప్రకారం తగిన పరిష్కారాలు ఎంచుకోవడానికి పిటిషనర్కు స్వేచ్ఛనిస్తున్నాం అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సో దీంతో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ పిటిషన్ ఉపసంహరించుకొని సివిల్ సూట్ దాఖలు చేస్తాము ఇవాళ రేపట్లో అని చెప్పిందనమాట. అలాగే ఒక్క పథకం లేకపోయినా ప్రచారానికి 20 కోట్ల ఖర్చు. భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి వింత వ్యవహారం. తెర వెనుక చక్రం తిప్పిన ప్రజాప్రతినిధులు. భవన ఇతర కార్మికుల సంక్షేమ మండలి ద్వారా కార్మికుల కోసం ఒక్క పథకం లేకపోయినా ప్రచారం పేరుతో 20 కోట్లు ఖర్చు చేసేందుకు కార్మిక శాఖ సిద్ధమైంది. మండలికి చెందిన ఓ కీలక నేత, శాఖకు చెందిన మరో ముఖ్య నేత కలిసి బోర్డు నుంచి 20 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపారు. ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే దీనిలో డబ్బులు మూలుగుతున్నాయి. ఈ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలిలో డబ్బులు మూలుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి సెస్ వసూలు చేసి సుమారుగా 3,000 కోట్లు దీనిలో ఉంది. సో ఇతర శాఖల్లో డబ్బులు లేవు, కానీ ఈ మండలిలో డబ్బులు ఎక్కువ ఉండేసరికి ప్రతిసారి వీళ్ళ మీద డబ్బులు పడుతున్నాయి, వీళ్ళ మీద భారం పడుతుంది. సంక్షేమ పథకం ఏదైనా అమలు చేయాలన్నా వీళ్ళ దగ్గర నుంచి ఒక 200 కోట్లు 500 కోట్లు అడ్జస్ట్మెంట్కి తీసుకోవడం జరుగుతుంది. సో అందులో డబ్బులు ఖాళీ చేసేస్తున్నారు నెమ్మదిగా. ఈలోగా ప్రచారానికేమో 20 కోట్లు ఖర్చు అంట. సో ఇది మరి ఈ బోర్డు చైర్మన్ గారు అండ్ ఎవరో శాసన మండలికి చెందిన ఒక ముఖ్య నేత కలిసి అనేటట్టు ఈనాడులో రాశారు. సో ఇది కొంచెం పెద్ద వ్యవహారమే. ఇక వెనిజువలా తాత్కాలిక అధ్యక్షుడినే ట్రంప్ ప్రకటన. వెనిజువలా తాత్కాలిక అధ్యక్షుడినే ట్రంప్ ప్రకటన. వెనిజువలా తాత్కాలిక అధ్యక్షుడిని తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ఆయన తన ఫోటోను ఉంచి దానిపై వెనిజువలా తాత్కాలిక అధ్యక్షుడు అని క్యాప్షన్ పెట్టారు. ఎన్ని తిట్టినా తప్పులేదు. ఎన్ని తిట్టినా తక్కువే, ఎన్ని తిట్టినా తప్పులేదు. కక్ష చేరని అన్వేషణ విఫలమైన PSLV C-62 ప్రయోగం 3వ దశ ఆఖరిలో సాంకేతిక లోపం. అయ్యో, PSLV C-62 ప్రయోగం విఫలమైందంటండి. కొత్త ఏడాదిలో తొలి విజయాన్ని నమోదు చేయాలని భావించిన శాస్త్రవేత్తలు నిరాశకు గురయ్యారు. సోమవారం ఉదయం శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నిప్పులు చెమ్ముతూ నింగికి వేసిన రాకెట్ కీలకమైన 3వ దశ ఆఖరిలో సాంకేతిక లోపం తలెత్తడంతో గతి తప్పింది. అయినా పర్లా, ఇస్రో ఒకసారి ఫెయిల్ అయితే దానికి 3 రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళు పనిచేసి దాన్ని సక్సెస్ చేస్తారు. ఇబ్బంది ఏం లేదు. ఇక చీకటి గదిలో పడేసి కరెంట్ షాకులతో హింసించి చుట్టూ ప్రైవేట్ సైన్యం, చేతుల్లో ఆయుధాలు, ముఠాలు చెప్పినట్టు చేయకపోతే పస్తులే, నరక కోపాలుగా దక్షిణాసియా దేశాల్లో సైబర్ నేరాల కాంపౌండ్లు చెరవీడిన బాధితుల అనుభవాలు ఇవి. చుట్టూ ప్రైవేట్ సైన్యం, వారి చేతుల్లో అత్యాధునిక ఆయుధాలు, వారు చెప్పినట్టు చేయకపోతే చీకటి గదుల్లో పడేస్తారు, విద్యుత్ షాకులు ఇచ్చి హింసిస్తారు, తిండి పెట్టకుండా పస్తులు ఉంచుతారు, విచక్షణారహితంగా కొడతారు, భారీ వాటర్ క్యాన్లు చేతిలో పెట్టి 6-7 గంటల పాటు గుంజీలు తీయిస్తారు, తప్పించుకొని పారిపోదామంటే పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేస్తారు. ఎన్ని ఇబ్బందులున్నా రోజుకు 19-20 గంటల పాటు పనిచేయాల్సిందే. కూడదంటే వారు పెట్టే చిత్రహింసలు భరించాల్సిందే. విదేశాల్లో ఉద్యోగ పేరిట అంతర్జాతీయ సైబర్ నేరాల ముఠాలు విసిరిన వల్ల చిక్కుకుపోయి మయన్మార్, కాంబోడియా, థాయిలాండ్, వియత్నాం, లావోస్ తదితర దేశాల్లో చైనీయుల ఆధ్వర్యంలోని సైబర్ నేరాల కాంపౌండ్లో బందీలుగా మారిన భారతీయుల అనుభవాలు ఇవి. ఎంత దారుణం అండి. సో ఇవన్నీ ఈనాడు ఫస్ట్ పేజీ వార్తలు. సాక్షి ఫస్ట్ పేజీకి వెళ్దాం. బాబు సర్కార్ మరో బాంబు, 13,100 కోట్ల బాధులని ఒక వార్త రాశారు. దానికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లాటరీ ద్వారా 3,000 కోట్లు ఆర్జనకు గ్రీన్ సిగ్నల్, ఆన్లైన్ గేమింగ్ పన్ను ద్వారా 1,400 కోట్లు, స్థానిక సంస్థల వినోద పన్ను ద్వారా 2,300 కోట్లు, 2-3 స్థాయి అమ్మకాలపై వ్యాట్ ద్వారా 1,300 కోట్లు, వృత్తి పన్ను పెంపు ద్వారా 400 కోట్లు, SGSTపై 1% సెస్తో 4,700 కోట్ల ఆదాయంపై కన్ను. బాగా లెక్కేశారు. బ్యానర్ వార్త ఏం రాయాలని ఆలోచించుకొని ఇద్దరు జర్నలిస్టులు పక్కన కూర్చొని ఇదిగో నువ్వు ఆ పన్ను మీద రాయి, నేను ఈ పన్ను మీద రాస్తాను అని చెప్పి ఇద్దరు లెక్కలు వేసుకొని రాసినట్టున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, సహజ వనరుల దోపిడీ, ప్యాకెట్ క్లబ్బులు, విద్యుత్ ఛార్జీలు బాదుడితో పాటు సంక్షేమ పథకాల, ఎన్నికల హామీలకు తూట్లు పొడిచి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన చంద్రబాబు సర్కార్ తాజాగా ఆదాయం కోసం ఆంధ్రప్రదేశ్ లాటరీని తీసుకురావాలని ప్రతిపాదించింది. వివిధ సెస్లు, పన్నుల ద్వారా రాష్ట్ర ప్రజలపై మరో 13,100 కోట్ల మేరకు భారం మోపాలని ప్రతిపాదనలు సిద్ధం చేసిందంట. ఆదాయాన్ని మళ్లించి అరుపులు, వైఫల్యాలను కప్పించుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మరో డ్రామా. ఖజానాకు రాబడి తగ్గిందంటూ కార్యదర్శులు, కలెక్టర్లపై సీఎం చిర్రుబుర్రు, పనితీరు మెరుగుపరుచుకోకపోతే దోషులుగా నిలబెడతామంటూ అధికారులకు బెదిరింపులు. ఆయన ఏం చేసినా తప్పే. పాపం పరిపాలనలో భాగంగా ఒక సీఎం అధికారులకు సూచనలు ఇచ్చినా సరే వీళ్ళు తప్పుపెట్టి ఇష్టం వచ్చినట్టు రాస్తారు. ఆదాయం రావట్లేదు, మీదే ఫెయిల్యూర్, కలెక్టర్లు, అధికారులపై సీఎం చంద్రబాబు కసుబుస్సు. భారతే ముఖ్యం, అమెరికాతో వేడదీయలేని బంధం, స్వేచ్ఛ వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ శతాబ్దంలోకెల్లా ప్రభావశీల భాగస్వామ్యం, నూతన రాయబారి సెర్గియో గోర్ వ్యాఖ్య. ఇక మా భూములు తీసుకుంటే సహించేది లేదు. ఔటర్ రింగ్ రోడ్డు పేరిట చంద్రబాబు ప్రభుత్వం భూదోపిడికి పాల్పడుతోంది. 80 ఎకరాల అవసరం ఉంటే 650 ఎకరాలకు పైగా లాగేసుకుంటున్న కుట్ర చేస్తుంది. సహాయం కోసం వైఎస్ జగన్ను కలుస్తాం. భూములు కోల్పోతున్న గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామస్తులు. ఇది మరీ విడ్డూరం అండి. వైఎస్ జగన్ని కలిస్తే న్యాయం జరగదు సరికదా, తిరిగి రాజకీయంగా బలిపశువులు అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తారంట. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి భూములు ఇవ్వడానికి ఇష్టం లేని రైతులు వెళ్ళి వాళ్ళు బాధితులుగా మారతారు, బలిపశువులు అవుతారు వైసీపీ చేతిలో, వైసీపీ రాజకీయం చేతిలో. ఇక గ్రూప్స్ ఫలితాలపై నీళ్ళు అవి మరింత ఆలస్యం అవుతాయని తేల్చేసిన ఏపీపీఎస్సీ వెంటనే విడుదల చేయాలని అభ్యర్థుల డిమాండు. కమిషన్ కార్యాలయం ముట్టడికి యత్నం, అధికారుల బెదిరింపు. గతంలో నోటిఫికేషన్లు ఇచ్చిన 3 నెలల్లో ప్రిలిమ్స్ పూర్తి. చంద్రబాబు ప్రభుత్వం ఏడాది తర్వాత మెయిన్స్ నిర్వహణ. ఫలితాలపై హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన కొత్త నోటిఫికేషన్లు ఇవ్వకుండా కుట్ర. పలువురు ఐఏఎస్లకు బదిలీలు, పోస్టింగ్లు. రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది ఐఏఎస్లకు కొత్త చోట పోస్టింగ్ ఇచ్చారు. కొంతమందికి కొత్త పోస్టింగ్లు ఇచ్చారు, కొంతమందిని బదిలీ చేశారు. ఇక మద్యం బాటిల్పై 10 రూపాయలు పెంచుతూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు ఇచ్చింది. పిఎస్ఎల్వి C62 విఫలమైంది. ఆధార్ సేవల టెస్ట్ పాస్ కాకుంటే ఇంక్రిమెంట్ కట్. ఆధార్ జారీ సంస్థ UIDAI నిర్ధారించిన NSEIT పరీక్షలో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్లు ఏడాది మార్చిలోగా ఉత్తీర్ణత కాకుంటే వారికి తదుపరి వార్షిక ఇంక్రిమెంట్ నిలుపుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వామ్మో, ఏంటిది పండగ నాడు పస్తులేనా అంట. గిరిజన సంక్షేమ గురుకులాల టీచర్లకు అందని వేతనాలు. రెగ్యులర్ వారికి 2 నెలలు, అవుట్సోర్సింగ్ వారికి 1 నెల వేతనం ఇవ్వలేదంటండి. ఏకలవ్య స్కూల్స్లో జీతం తగ్గించిన 3 నెలలుగా పెండింగ్ అంట. సాంఘిక సంక్షేమ గురుకులలో 2 నెలల వేతనం కట్టంట. చూడాలి ఇదొకటి. ఇంకా వేతనాలు ఇవ్వలేదంట. చర్చలకు దిగొచ్చిన ఇరాన్. దాడులు తప్పవన్న తన హెచ్చరికలతో ఇరాన్ దిగొచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సేవాతీర్థులకు PMO. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయాన్ని సంక్రాంతి పండుగ రోజున నూతన భవన సముదాయంలోకి మార్చనున్నారు. 1న పార్లమెంట్ బడ్జెట్. వార్షిక బడ్జెట్ను ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెడతారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. షక్స్గామ్ లోయ మాదే. సరే, ఇది పక్కన పెడితే సాక్షి ఇది ఇంకా పని అయిపోయింది, వెళ్ళిపోవచ్చు. ఆంధ్రజ్యోతిలో ఏం రాశారంటే ఉద్యోగులు, కాంట్రాక్టులకు సంక్రాంతి కానుక అనేది అక్కడ రాశారు. తర్వాత స్కిల్లో కేసు నిల్. ఆ ఆరోపణల్లో వాస్తవాలు లేవు. చంద్రబాబుపై కేసు మూసివేత. మొత్తం 37 పైనపై విచారణ కోలోజు. CID నివేదిక ACB బోర్డు ఆమోదం. వాదనలు వినాలని అజయ్ రెడ్డి పిటిషన్ డిస్మిస్. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడారంటూ చంద్రబాబుతో సహా పలువురిపై జగన్ హయాంలో నమోదైన కేసులను ACB న్యాయస్థానం మూసివేసింది. CID నివేదికకు ACB కోర్టు ఆమోదం తెలిపింది. మొత్తానికి చంద్రబాబు గారి నమోదైన కేసులను మూసేశారు. సాక్షిలో ఎంత వికృత ప్రచారం చేసినా, వైసీపీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ కేసు విచారణ అయితే లేదు, మూసేశారనమాట. అదే కేసులో, అంటే ఆధారాలు లేని కేసులో, వాస్తవాలు లేని కేసులో చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి 52 రోజులు జైల్లో ఉన్నారు.
ఇదే సిఐడి అరెస్ట్ చేసింది, ఇదే ఏసీబీ కోర్టు ఆయనకు శిక్ష రిమాండ్ విధించింది. ఇప్పుడు ఇదే సిఐడి క్లోజర్ రిపోర్ట్ ఇచ్చింది, అదే ఏసీబీ కోర్టు ఆమోదించింది. అంటే చూసారా, వ్యవస్థలు కూడా రాజకీయ పార్టీలకు అనుగుణంగా ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయమన్నారు కాబట్టి చేశారు, ఈ పార్టీ అధికారంలోకి వచ్చాక కేసు కొట్టేయమన్నారు కాబట్టి కట్టేశారు. సో ఇక్కడ వ్యవస్థల పనితీరు ఎంత శాసిస్తున్నారు, ఎంత ప్రభావితం అవుతున్నాయి అనడానికి ఇది ఉదాహరణ. స్పీడ్ పెంచాలి. 18 నెలల్లో రాష్ట్రాన్ని పట్టాలెక్కించాం. సీఎం 2025లో మనకు మంచే జరిగింది. 70 కొత్త పథకాలను ప్రజల్లో అమల్లోకి తెచ్చాం. వచ్చే ఏడాది జూన్ నాటికి పోలవరం పూర్తి. ఆ తర్వాత నా సాగునీటిలో ఏపీఏ మేటి. ఇతర రాష్ట్రాలకు నీళ్ళిచ్చే స్థితికి చేరతాం. కార్యదర్శులు హెచ్ఓడీల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. రియల్ గేమ్ మొదలైంది. మారాలని చెబుతూ ఒత్తిడి చేస్తున్నా మారకపోతే ప్రజలే ఆ పని చేస్తారు. మార్చి 15 నాటికి సిఎస్ఎస్ నిధులు వాడాలి. కార్యదర్శులు కలెక్టర్లకు సీఎం డెడ్లైన్. రెవెన్యూ ప్రక్షాళనకు రెడీ. ఏడాదిలో పారదర్శకంగా ల్యాండ్ రికార్డులు 100% వివాదరహితంగా క్యూఆర్ కోడ్తో. పాస్ పుస్తకాలు పంపిణీలో రెవెన్యూ విఫలం. కొందరిపై చర్యలతో అందరూ దారికి వస్తారు. పాస్ పుస్తకాలు సర్వేలో బాధ్యత జేసీలదే. సీఎం. కోట్లలో బరిగేసి విజయవాడలో చూడండి, కార్పొరేట్ హంగులతో కుర్చీలు వేసి ఎంత బాగా రెడీ చేశారో. 3 కోట్లు ఖర్చు అయిందంట ఆ బరి సిద్ధం చేయడానికి. కోట్లలో బరిగీసి జిల్లాల్లో కోడిపందాలకు అంతా రెడీ. కోట్ల ఖర్చుతో 100 బరులు, అతిథులకు రూమ్లకు 30 లక్షలు, వివిధ రకాల భోజనాలకు 50 లక్షలు, మద్యానికి 20 నుంచి 30 లక్షలు, కత్తులకి 5 లక్షల వరకు. షామియానాలు, హై సెక్యూరిటీ, బౌన్సర్లు, లైట్లు, ఏసీలు, జనరేటర్లకు లక్షల్లోనే. కోతాటకు వేలం, అక్కడే గుండాట. కోతాట గుండాట కోసం కూడా వేలం పెట్టి వాళ్ళకి ఇస్తారనమాట. వాళ్ళ దగ్గర వాళ్ళకు 20 లక్షలు 30 లక్షలు కట్టి తీసుకుంటారు. బరిని బట్టి పోలీసులకు లక్షల్లో ముడుపులు. త్వరలో ఏపీ లింక్ ప్రాజెక్టు, హైవేలు, రైల్వే, వాటర్ రేవులను అనుసంధానించే భారీ కారిడార్. లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి హైవేలు, రైల్వే లైను, వాటర్ రేవులు, పోర్టులు అన్నింటినీ అనుసంధానిస్తూ ఒక పెద్ద కారిడార్ నిర్మిస్తారంట ఆంధ్రప్రదేశ్లో. దానికి ఏపీ లింక్ అనే పేరు కూడా ముందుగా పెట్టారు. నిన్న సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారంట. 48 గంటల్లో 3000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్. ఏపీ హైకోర్టు శాశ్వత భవన్ నిర్మాణంలో కీలక మైలురాయి. శనివారం రాత్రి ప్రారంభమై సోమవారం రాత్రి ముగిసిన పని. ఆగకుండా షిఫ్ట్ల వారీగా పనిచేసిన 100,000 మంది కార్మికులు. సో అమరావతి పనులు ఎంత స్పీడ్గా జరుగుతున్నాయడానికి ఇదే ఉదాహరణ. ఏపీలో భారీ సోలార్ కాంప్లెక్స్ 3,538 కోట్లతో వెబ్సోల్ సంస్థ ఏర్పాటు. ఏంటి ఇప్పుడు ఇండోసోల్ పక్కన వెబ్సోల్ వచ్చిందా, లేదా ఇండోసోల్ లాంటిదే వెబ్సోలా? గ్రామీణ యువత ఉపాధి బాట. గురితప్పిన ఇస్రో విజయాశ్వం. 17.11 వృద్ధి రేటు లక్ష్యమా? ఈ వృద్ధి రేట్ అంతా కూడా లెక్కల అంకెల గారిడీలే. కానీ సో ఈనాడులో లోపల పేజీలకు వెళ్దాం ఒకసారి. 500 ఎకరాల అటవీ భూమి హాంఫట్. నంద్యాల జిల్లాలో వైకాపా మాజీ ప్రజాప్రతినిధి అనుచరుల దంద. 500 ఎకరాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి అనుచరులు అంటే ఎక్కువ మంది. తిమ్మాపురానికి చెందిన నాయకుడే 100 ఎకరాలు ఆక్రమించినట్టు ఆరోపణలు. మరి ఏం చేస్తున్నారు ఈ గవర్నమెంట్? ఏడాదిలో 1,00,000 వీసాలు రద్దు. ట్రంప్ సర్కార్ దూకుడు. సిబిఐ దర్యాప్తునికి హాజరైన విజయ్. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య గారి సతీమణి నిన్న మరణించారు వయసు ప్రభావం, అనారోగ్య కారణాలతో. చంద్రబాబు నోబెల్ పర్సన్. ఏపీ భవిష్యత్తు కోసం జీవితాన్ని అంకితం చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కితాబు. హైవే నిర్మాణంలో 4 గిన్నీస్ రికార్డులు సాధించడంపై సీఎం చంద్రబాబు అభినందనలు. మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ కన్నుమూత. అరే, తెదేపా సీనియర్ నేత మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ సోమవారం కన్నుమూశారు. మాజీ మంత్రి 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 2 సార్లు మంత్రిగా పనిచేశారు. ఆయన భార్య కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. లైంగిక వాంఛ తీర్చలేదని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పక్కన ఇంటర్మీడియట్ చదువుతున్న కుర్రోడు చంపేశాడండి. ఎంత దారుణం చూడండి. ఈడు వయసు 18, ఆ అమ్మాయి వయసు 34.
ఆ అమ్మాయి ఇంటి పక్కన ఫ్లాట్‌లో ఉంటుంది. వీడేమో వెళ్ళి అడిగాడంట. అవ్వలేదని చెప్పి చంపేసి వచ్చేసాడంట. ఎంత దరిద్రుడో. క్వార్టర్ రాష్ట్రంలో మద్యం ధరల పెంపు 99 ఉన్నవి మినహా మిగతా అన్ని బ్రాండ్లపైన రూ. 10 చొప్పున పెంచారు. సో ఇవండి ఆల్మోస్ట్ అన్ని పత్రికలలో కీలకమైన అంశాలన్నీ కవర్ చేసాం. ఇంకా ఏమైనా ఉంటే నెక్స్ట్ చేద్దాం. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.